నువ్వు దేవుని మీద ఆధారపడాలి అంటే ఈ వ్యక్తులు అవసరం లేదు. గిద్యోనికి దేవుడు చెప్పారండి, యుద్ధం చెయ్యి అన్నాడు. కొంతమందిని గిద్యోను ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇంతమంది వద్దు, వీరిలో కొంతమందిని నేను తీసేస్తాను. చాలా తక్కువ మందితో, అతి తక్కువ మందితో గిద్యోను ఆ యొక్క యుద్ధాన్ని గెలిచాడండి. దాదాపు 300 మందితో ఆ యొక్క యుద్ధాన్ని గిద్యోను గెలిచారు. ఒకవేళ వారు కూడా ఉన్నట్లయితే వారి యొక్క బలమును బట్టి వారు అతిశయపడి ఉండేవారేమో. ఇదిగో నాతో ఇంతమంది పరాక్రమవంతులు ఉన్నారు కదా, ఇంతమంది యుద్ధశాలులు ఉన్నారు కదా, వీరి వల్ల నేను గెలిచాను అని గిద్యోను అతిశయపడి ఉండేవారేమో. లేదా యుద్ధము చేసేందుకు ఇదిగో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయన మీదే ఆధారపడి వెళ్తున్నానన్న ఆలోచన లేకుండా ఇదిగో నాకు తోడై ఉన్న ఈ యొక్క పరాక్రమవంతులు నాకు సహాయకులుగా ఉంటారు, దేవుడు నాకు సహాయకుడు అన్న ఆలోచన రాకుండా నాతో ఉన్నవారు నాకు సహాయకులు అన్న ఆలోచన నీకు వస్తుందేమో. అందువల్ల నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి అని కొంతమంది వ్యక్తుల్ని